లండన్లో నేను చాలా కంపెనీస్కి వర్క్ చేస్తాను. మన ఇండియాలో వచ్చేసి ఇప్పుడు ఎన్నో కేసెస్ ఉన్నాయి, అవి అవుట్ స్టాండింగ్ కేసెస్ ఉన్నాయి. వాటిలో ఈ బ్యాక్లాగ్ని ఎలా క్లియర్ చేయాలి అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. ఐ వుడ్ సజెస్ట్ దట్ ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే, ఈ కేసెస్ అన్నిటినీ, ఆ బ్యాక్లాగ్ని ఎంత తొందరగా అయితే తొందరగా క్లియర్ చేసేసి ఆ తర్వాత ఏమైనా కొత్త సూచనలు తీసుకొని మన జ్యుడిషియల్ని పెంచడం కానీ, లేకపోతే ఆర్బిట్రేషన్ అంటే అది మీడియేషన్ టైప్ అనమాట. కోర్టుకి వెళ్లకుండా మీరు డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. కోర్టుకి వెళ్లకుండా ఆర్బిట్రేషన్ని ప్రమోట్ చేయాలి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండ్ ఎ ప్రివిలేజ్ టు బీ అపాయింటెడ్ ఫర్ దిస్ అవార్డ్ బై కోటా. We feel honored to select from amongst more than 200 and odd proposals 26 Pravasi Excellence Awards. It was a very difficult task for us as members of jury. We had to take certain aspects into account in nominating the awardees. We feel these awardees are our cultural ambassadors. They represent our identity, they represent our culture, they represent our traditions and customs. Though they are far away from us, they are part of us. So the multifarious personality, each one of these 26 are the symbol of the multifarious personality. They excelled in more than one field, therefore they deserved this award. వలసలతోటి సంపద పుడుతుంది, వలసలతోటి అభివృద్ధి జరుగుతుంది. వలసలతోటి వచ్చిన సమస్యలను పరిష్కరించుకునే భాగంలోనే ప్రవాసీ మిత్ర పుట్టింది. దాంట్లోనే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ పుట్టింది. 5 సంవత్సరాలుగా జరుగుతున్న కృషిలో పుట్టిందే కోట. మన వాళ్ళు బయట ఎదిగి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అద్భుతమైన వ్యక్తుల కలయిక ఇక్కడ జరిగింది. Miss Pavani Reddy, Nalgonda of Telangana State, and was brought up in Hyderabad and Delhi and completed her education in India. Then Pavani moved to London. She has been working with an international law firm Zaidal and Co, working on high-level international cases in the city of London. She is associated with Telugu Association of London, a charity organization which promotes Telugu culture in the UK. Also with Telangana Jagriti, UK, taken part in the farmers' help undertook by Telangana Jagriti. She is an advisor to the Age Link UK. లండన్లో ఎట్లా ఇంగ్లీషే మాట్లాడతాను, సో ఇప్పుడు ఇక్కడ తెలుగులో మాట్లాడతాను. ప్రాబబ్లీ ఏషియన్ లాయర్లలో అంటే మన తెలంగాణ నుంచి వచ్చిన లాయర్లలో ఒక లేడీగా ఉన్నది నేను కలిసినంత వరకు నేనే. ఎవరైనా కలిస్తే మళ్ళీ చెప్తాను. మా కంపెనీ వచ్చేసి జాయివాలా. ఒక ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేయర్ మీకు తెలిసే ఉంటుంది. తను పాలిటిక్స్లో వెళ్ళడానికి ముందు లాస్ట్ కేస్ చేసింది మా ఆఫీస్లో చేశారు. ఈ వర్క్ విత్ ద లా ఫర్మ్. టోనీ బ్లేయర్ పనిచేశారు. అండ్ ఎవరికి చేశారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ కేస్ వాజ్ దేర్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ టోనీ బ్లేయర్ ఆర్గ్యూ చేశారు ఆ కేసు. అది రిపోర్టెడ్ కేసు, మీకు ఎక్కడైనా తెలుస్తుంది. సో ఐమ్ రియలీ ఆనర్డ్. ఫస్ట్ టైము అంటే నేను ఎన్నో దేశాల్లో ఎక్కడెక్కడో అవార్డ్స్ వచ్చాయి, తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైము ఇది రావడము. అందుకని నేను ఐఎమ్ సో హ్యాపీ వచ్చినందుకు. అండ్ భీమ్ రెడ్డి గారికి ఈ విధంగా అందరినీ ఆలోచించినందుకు ఐ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఫస్ట్ ఎప్పుడైనా మీకు గుర్తుంటుంది, తర్వాత అన్నీ లెక్క పెడతారు. ఫస్ట్ ఎప్పుడు లెక్క పెట్టారు, ఫస్ట్ ఈజ్ ఫస్ట్. సో ఐ ఆల్వేస్ రిమెంబర్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ విదేశాలలో స్థిరపడ్డప్పటికీ తమ మాతృదేశమైనటువంటి
భారతదేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వివిధ రంగాలలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అవార్డులు అందుకున్న ఈ 26 మందిని నేను నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పండి. గల్ఫ్ కార్మికుల వేతలు తీర్చడానికి మరి పెద్ద నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో భీమిరెడ్డి గారు, నిజాం వెంకటేశం గారు గత 4 సంవత్సరాల నుండి వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. మన తెలుగు కల్చర్ని మర్చిపోకుండా మీరు ఈరోజు అంటే ఇండియాకి మీరున్న ప్రదేశాలకి బ్రిడ్జ్ లాగా ఒక అంటే ఇప్పుడు మనము వీఆర్ ఫ్లయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ హై. మనం ఎప్పుడైనా తలెత్తుకునే బతకాలి, తలెత్తుకున్న పనులే చేయాలి, ప్లస్ ఎదుటివాడికి సహాయపడాలి. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ కోటా టీమ్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. थैंक यू सो मच. 125 करोड़ लोगों में से कितने सितारे हैं जो भारत देश के बाहर जाकर के चमकते हैं और उनके प्रकाश से दूसरे देशों में रोशनी फैलती है. So they are stars from India and they are glittering in other parts of the country and giving light to their country. भारत के जो आज 26-30 यहाँ बैठे हैं, इस तरह के दुनिया भर के कोहिनूर दुनिया के कोने कोने में चमक रहे हैं और भारत देश का नाम रोशन कर रहे हैं. When we hear the death, when we hear the problems of the stranded people who are undocumented in the foreign soil, then we feel very painful. इनकी समस्याओं का मुद्दा, इनकी सामाजिक सुरक्षा का मुद्दा हमने इंडियन लेबर पार्लियामेंट में उठाया. I just congratulate whoever has got the award is let you become the brand ambassador of Indian immigrants and spread the message that Indians are not for only India, Indians are for the global development, and we at the ambassadors will not only glitter in India but will glitter throughout the globe and make our India a prosperous nation. Thank you very much. Jai Hind. ధనవంతుల కష్టాలన్నీ ఒకేలాగా ఉంటాయి, బీదోని కష్టాలు రకరకాలు ఉంటాయి. అంతర్జాతీయ వేదికల మీద కూడా ఈ కార్మికుల సమస్యలు, ఇండియన్ సమస్యలు రేజ్ చేయడం జరిగింది. ఇక్కడ అవార్డు గ్రహీతలందరూ ఒక అంబాసిడర్లుగా, ఒక ఇండియన్ అంబాసిడర్లుగా పనిచేసి ఈ అవార్డును సఫలీకృతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు అర్పిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ. I'm really very proud to be a part of this August gathering. I hope and I pray that you all continue to pursue this noble cause of helping our fellow Indians abroad as well as in our country. Thank you again.